కీర్తనలు 133వ అధ్యాయం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండెను. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండెను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ యాత్రా కీర్తనలలో 14వ కీర్తన దావీదు రచించినటువంటిది. తర్వాత ఈ కీర్తనలో 3 వచనాలే మనం చూస్తాం. ఒకటి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అనే దాని గురించి. తర్వాత ఆ విధంగా నివసించినప్పుడు ఏ విధంగా అవుతుందనేటువంటిది మిగిలిన 2 వచనాలలో కూడా వ్రాయబడింది. ఈ ఐక్యత కలిగి నివసించుట ఈ దావీదు యొక్క కుటుంబంలో కనుక చూచినట్లయితే అతనికి కలిగినటువంటి అనేక మంది భార్యలు, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళలో కలిగినటువంటి విభిన్న భేదాలు, ఇవన్నీ కూడా దావీదు తన జీవితంలో గమనించుతూ వచ్చాడు. తర్వాత అవి దాని యొక్క పర్యవసానం అబ్షాలోము, అదోనియా, సలోమోను, వీరందరి జీవితాల్లో జరిగినటువంటి వివిధమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఒకరికొకరికి పొంతన లేకుండా జీవించిన జీవితాలు చక్కగా దేవుని యొక్క గ్రంథంలో పొందుపరచబడ్డాయి. తర్వాత మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే యాకోబు కలిగినటువంటి 12 మంది గోత్రకర్తలలో వాళ్ళందరూ కలిసి యోసేపును వేరుగా చూడటం అనేటువంటిది. తర్వాత వీళ్ళందరూ కనాను దేశానికి వచ్చిన తర్వాత బెన్యామీని గోత్రాల వారు న్యాయాధిపతుల సమయంలో ఒక స్త్రీని చెరచటం వల్ల ఆ మేకా అనేటువంటి ఒక లేవీయుని యొక్క భార్యను, మిగిలిన 11 గోత్రాల వారు ఏ విధంగా బెన్యామీని గోత్రానికి వ్యతిరేకంగా ఉన్నారో కూడా మనం న్యాయాధిపతుల్లో చూడవచ్చు. దాని తర్వాత కనుక చూసినట్లయితే రెహబోము, యెరోబాము వాళ్ళిద్దరి సమయాలలో ఏ విధంగా ఈ ఒక సలోమోను కింద 12 గోత్రాల వారుగా ఉన్నటువంటి రాజ్యం 2గా విడిపోయిందో కూడా మనం చూస్తాం. దానికి మునుపు దావీదు సమయంలో కూడా యూదా, బెన్యామీన్ గోత్రాల వారు, యూదా వారు ఒకటిగా, మిగిలిన వారందరూ కూడా వేరుగా ఉన్నట్టు. తర్వాత 7 సంవత్సరాల తర్వాత కలవటం అనేటువంటిది కూడా చూస్తాం. దాని తర్వాత మనం గమనించినట్లయితే నూతన నిబంధనలో ఇలా రకరకాలుగా జరిగిన తరువాత రాజైన హిజ్కియా మిగిలిన 12 గోత్రాల వారు కూడా వారితో కూడా కలిసి పన్నశాలల పండుగ జరిపించుకోవాలని కోరుతూ 2వ దినవృత్తాంతాల్లో వారికి పంపబడినటువంటి 30వ అధ్యాయంలో కలిసి ఈ పండుగను ఆచరించడానికి పిలిచినటువంటి పిలుపు యొక్క ఆహ్వానాన్ని గురించి కూడా చూస్తాం. కనుక ఈ పాత నిబంధనలో ఈ విధంగా ఈ సహోదరులు ఐక్యత లేకుండా దావీదు యొక్క కుటుంబంలోనూ, తర్వాత గోత్రకర్తలలోనూ, తర్వాత రాజ్యాలుగాను విడిపోయినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో మనకి చక్కగా పరిచయం చేయబడ్డాయి. అలాగే నూతన నిబంధనలో చూసినప్పుడు మొట్టమొదటిసారిగా సంఘం ఆరంభమైన తర్వాత అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో గ్రీకు భాష మాట్లాడేటువంటి వారు హెబ్రీ భాష మాట్లాడేటువంటి స్థానికంగా ఉన్నటువంటి యూదుల మీద యెరూషలేములో ఫిర్యాదు చేశారు. దాని తర్వాత చూసినట్లయితే 8వ అధ్యాయంలో సమరయులు వేరుగా ఉండేవారు. అంటే తర్వాత ఆత్మ వాళ్ళని ఒకరితో ఒకరి సంబంధంలోనికి తీసుకుని రాబడినప్పటికీ ఈ భేదంలో అనేటువంటిది ఐక్యత లేకుండా ఉన్నటువంటి జీవితాలలో వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ మూలం అనేటువంటిది చాలాసార్లు వాళ్ళ జీవితాలలో ఒక సరైనటువంటి ఐక్యతలోనికి రాకుండా చేయటానికి కారణాలుగా మనం చూస్తాం. దాని తర్వాత చూసినప్పుడు అన్యజనులుగా ఉన్నటువంటి విశ్వాసులు మారు మనసు పొందినప్పుడు రోమా సంఘంలో ఉన్నటువంటి అన్యజనులు, యూదులు, వారి మధ్యలో ఉన్నటువంటి అనేక విభేదాలు రోమాపత్రిక పౌలు రాస్తున్నప్పుడు 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఆహార విషయాలలో, పండుగలు, అమావాస్యల విషయాలలో, వాటన్నిటి విషయంలో కలిగినటువంటి భిన్నాభిప్రాయాలు యూద విశ్వాసులకి అన్యజనులుగా ఉండి వచ్చినటువంటి విశ్వాసులకి మధ్యలో. అదేవిధంగా తర్వాత చూసినట్లయితే ఈ కొరింథీలో ఉన్నటువంటి వారు కొంతమంది పౌలు, తర్వాత అపోల్లో అని, పేతురు అనేటువంటిది అలా ఉండి వారి మధ్యలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు ఐక్యత లేకుండా ఉండి చూస్తాం. దాని తర్వాత గలతీ పత్రికలో చూసినట్లయితే కొంతమంది ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని కోరేటువంటి విశ్వాసులు
కొంతమంది ధర్మశాస్త్రం విషయమై ఇంకా మనం అవసరం లేకుండా జీవించాలని కోరేటువంటి విశ్వాసుల మధ్యలో జరిగినటువంటి భేదాభిప్రాయాలు. ఫిలిప్పీ పత్రికలో మనం చూసినట్లయితే వారు సున్నతి, శరీర సంబంధమైన కార్యాలు. కొలసీ పత్రికలో చూసినట్లయితే కొంతమంది శిరస్సుగా ఉన్నటువంటి ప్రభువును హత్తునకుండా జ్ఞానం ద్వారా నడిపించబడాలని చూసినటువంటి విషయాలు. అలా నూతన నిబంధనలో ఆయా స్థలాలలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా ఐక్యత లేకుండా ఉన్నటువంటి సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో మనకు రాయబడ్డాయి. కనుక ఈ కీర్తనలోని ముఖ్యమైన అంశం ఈ ఐక్యత కలిగి నివసించుట అనేటువంటి దాని మీద దావీదు తన జీవితంలో, తన కుటుంబంలోనూ, తర్వాత వివిధమైన గోత్రాల వారు ఏ విధంగా వ్యవహరిస్తూ వచ్చారో తన జీవితం యొక్క అనుభవంలో చూచిన తర్వాత రచించినట్లుగా మనకు కనబడుతుంది. తర్వాత ఎవరెవరైతే ఆత్మలో ప్రేరేపించబడిన వారై పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఈ సహోదరులు కలిసి ఏ విధంగా జీవించాలనేటువంటి అనుభవాన్ని కోరుతున్నారో వారి హృదయాలలో ఎప్పుడు కూడా దీనిని గురించిన భారం, అది నెరవేర్చబడాలనేటువంటి తపన, దానికి వారు చేయవలసినటువంటి కృషి, సమర్పణ, ఆ జీవితాలు కూడా వారి జీవితాల్లో మనకు కనబడతాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటే, ఇప్పుడు ఆ అపోస్తలుల కార్యం మొదలు నుంచి ఈ కొరింథీ, తర్వాత గలతీ, ఫిలిప్పీ, కొలసీ, ఈ పత్రికలన్నిటిలో కూడా మనం చూస్తున్నటువంటి అనేక విషయాలలో ఈ ఐక్యత అనేటువంటిది రాకపోవటం చేత అపవాది రకరకాలుగా వారందరిలో కూడా వారిని ఒక శరీరముగా కూడి పనిచేసేటువంటి విషయంలో బలహీనపరిచి ఉంటాడు. అందువల్ల వాళ్ళ ఆత్మీయ జీవితాలలో ఎటువంటి విధంగా ఎదగాలో అది మాత్రమే కాకుండా ఐక్యతగా కూడి వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి, ఆశీర్వాదము, ప్రభావము వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళు ఉంచబడినటువంటి స్థానిక సంఘాలలో దేవుని యొక్క మహిమను వెల్లడిపరిచేటువంటి ప్రభావం వాళ్ళ మధ్యలో పనిచేయకుండా ఆగిపోయి ఉంటుంది. ఈ ఐక్యత అనేటువంటిది మనుషులు వాళ్ళకు కలిగినటువంటి జ్ఞానము, బుద్ధి కానీ లేక కొన్ని విషయాలలో వారు అంగీకరించడం ద్వారా జరిగేటువంటి విషయం కూడా కాదు. చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ ఈ బాప్తిజం పొందడం అంటేనే అర్థం ఏంటంటే, నేను పాత జీవితం విషయమే చనిపోయాను, క్రొత్త దాని కొరకు నూతన సృష్టి, ఎవడైనా యేసుక్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, దాని అనుభవంలోనికి నేను వచ్చాను అని చెప్పటం అనేటువంటిదే బాప్తిజం. అంటే పాతది చనిపోకుండా కొత్త జీవితం యొక్క అనుభవంలోనికి ఏ వ్యక్తి కూడా రాలేడు. అలా వచ్చినటువంటి వారు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. కనుక ఎవరైనా యేసుక్రీస్తునందుండి ఈ బాప్తిజం యొక్క అనుభవాన్ని వారు సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా అది జీవిత క్రమంలో కనుక వారి అనుభవపూర్వకంగానేదిగా లేకపోయినట్లయితే పరిశుద్ధాత్మ వారిలో పనిచేయటం అనేటువంటిది జరిగేటువంటి విషయం కాదు. దాని తర్వాత చూడండి 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ 3,000 మంది చేర్చబడుట అనేటువంటిది, ఆ చేర్చబడుట అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే, ఇంగ్లీష్లో గ్రీక్ భాషలో వాయబడినటువంటి పదం యాడెడ్ అని రాయబడింది. ఇంగ్లీష్లో గ్రీక్ భాషలో ప్రొసెటెసాన్ అనేటువంటి మాట, అనగా పుట్ టుగెదర్ ఫర్ ఎ పర్పస్, చేర్చబడటం అంటే ఒక ఉద్దేశంతో వారందరూ కూడా కూర్చోబడ్డారు అనే మాట అన్నమాట అర్థం. చేర్చబడటం అంటే వాళ్ళు ఆ విధంగా చేర్చబడి మరలా వారికి కలిగినటువంటి వ్యక్తిగత జీవాన్ని వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో జీవించడానికి అని అర్థం కాదు. ఆ పాతది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సిలువ వేయబడి నూతనమైనటువంటి జీవాన్ని కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తులో ఒక ఉద్దేశం కొరకు జీవించడానికి కూర్చబడ్డారు అని అర్థం. దాని తర్వాత 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, ఇక్కడ చూడండి, మొట్టమొదటిసారిగా విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి, ఈ ఏకముగా కూడి రావటం అనేటువంటిది తర్వాత ఇంకా ఇక్కడ చూడండి 4వ అధ్యాయం
32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారయుండిరి. విశ్వసించిన వారు ఏక హృదయము ఏక ఆత్మ అనేటువంటిది అంటే ప్రాణ సంబంధంగా ఉన్నటువంటి హృదయం, సోలికల్ లైఫ్, ఆత్మ సంబంధంగా ఉన్న స్పిరిచువల్ లైఫ్ రెండూ కూడా ఒకటిగా కలుసుపబడ్డాయి అందరిలో. అంటే ఒక వ్యక్తిలో దేవుడు వ్యక్తిగతంగా నివసించడం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కనుక జీవించుతున్నట్లయితే యేసు ప్రభు యొక్క జీవం కలిగిన వారందరూ అంటే బాప్తిజంలో నిజమైనటువంటి అనుభవంతో సాక్ష్యం కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు జీవం ద్వారా జీవించుతున్నటువంటి బిడ్డలందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగా వారిలో నివసించడం మాత్రమే కాకుండా ఆయన మనందరినీ కూడా కలిపేటువంటి ప్రక్రియను కొనసాగించుతాడు. ఈ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అనేటువంటిది వ్యక్తిగతంగా ఒక మనిషి ప్రయత్నం ద్వారా జరిగేటువంటి విషయం కాదు. ఎవరైతే పాత జీవితము, ప్రాణ సంబంధమైన జీవితము, మత సంబంధమైనటువంటి జీవితము, కుల సంబంధమైన జీవితము, లోక సంబంధమైన జీవితం కొరకై అందరూ చనిపోయినటువంటి విధంగా ఉండి పరలోక సంబంధమైన దేవుని సంబంధమైనటువంటి జీవంతో జీవించేటువంటి వారుగా ఉంటారో వారిలో ఆత్మ కలిగించేటువంటి ఐక్యత, అది ఆ ఆత్మ ఆ బాప్తిజంలో మనకు తీసుకొని వచ్చేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రక్రియ. చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి అనగా యేసులోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిజము పొందితిమి, మనమందరమును ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. అనగా ఆత్మ మనందరము కూడా ఆయనను పొందుట ద్వారా జరిగించబడినటువంటి ప్రక్రియ ఒక్క శరీరములో ఒక శరీరముగా ఉండటానికి ఏకముగా చేర్చబడి ఏక ఆత్మ కలిగి ఒక శరీరముగా ప్రభు యొక్క శిరస్సు ఆధిపత్యం కింద జీవించటానికి పనికి రాగలిగినటువంటి విధంగా చేయబడటం అనేటువంటిదే సంఘం. ఆ సంఘం కలిగి ఉండేటువంటి ఐక్యత ఇప్పుడు కీర్తన 133వ అధ్యాయంలో మనం మాట్లాడుతున్నాం. కనుక ఎక్కడెక్కడైతే ఇప్పుడు సంఘాలలో కానీ తర్వాత సహోదరుల మధ్యలో కానీ ఈ విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి వారందరూ కూడా సరైనటువంటి విధంగా జీవించలేనటువంటి స్థితిలోనికి కారణం ఏమిటంటే ఈ బాప్తిజం యొక్క అనుభవంలో పాతదాని విషయమై చనిపోయి దేవుని యొక్క జీవం ద్వారా జీవించుతూ ఆత్మ వారిలో సమృద్ధిగా జీవించుతున్నటువంటి అనుభవం లేకపోవడం చేత జరిగేటువంటి విషయాలు. ఈ జీవం దేవుని యొక్క పునరుద్ధాన జీవం మనలో పనిచేయడం ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండటం మాత్రమే కాకుండా మనందరికీ వ్యక్తిగతంగా తండ్రి యొక్క కుమారుని యొక్క విషయాలను గురించి పరలోక సంబంధమైన విషయాలను గురించి మనకు తెలియజెప్పడం మాత్రమే కాకుండా అదే ప్రక్రియను అనేక మంది సహోదరులలో కూడా కొనసాగించుతూ మనందరినీ ఒక్క శరీరములోనికి తీసుకొచ్చేటువంటి దానిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగించేవాడుగా ఉంటాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఈ ఆత్మ కలిగించేటువంటి ఐక్యత 4వ అధ్యాయం 1వ వచనంలో. దాని తర్వాత 2వ అధ్యాయంలో 21వ వచనం, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఆత్మ మూలముగా అంటే ఒక నివాస స్థలము, ఒక శరీరము, ఐక్యత, సహోదరులు కలిసి నివసించుట, ఇవన్నీ కూడా ఎవరైతే ఈ బాప్తిజం యొక్క నిజమైన అనుభవంలోనికి రాగలిగి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది చక్కగా ఆయన చేత నడిపించబడుతున్న అనుభవం కలిగి ఉన్నారో వారందరూ కూడి వచ్చేటువంటిదే సహోదరులు ఐక్యతలో నివసించటాన్ని అర్థం. ఎప్పుడైనా మన మధ్యలో ఈ భిన్నాభిప్రాయాలు వేరే అయినటువంటి ఆలోచనలు, తలంపులు, నేను వారికంటే గొప్ప లేకపోతే తక్కువ లేక ప్రత్యేకంగా ఉండాలని కోరుకునేటువంటి తలంపులన్నీ కూడా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారం కింద ఆత్మలో కనుక జీవించుతున్నట్లయితే వాటన్నిటినీ కూడా మనం దూరపరచవచ్చు. తర్వాత 133వ కీర్తన 1వ వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము.
ఎంత మేలు అంటే అది మనకి ఎంతో లాభాన్ని కలిగించేటువంటి విషయము. తర్వాత ఎంత మనోహరము. ఆ మనోహరమైనటువంటిది మనము వ్యక్తిగతంగా ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం అనేటువంటిది ఈ దినాలలో చాలా కష్టమైనటువంటి విషయంగా ఉంది. అలాంటి వారు ఇప్పుడు మొదలు కోరింది 12వ అధ్యాయం 13వ వచనంలో చదివినట్లుగా యూదులైనను, గ్రీసు దేశస్థులైనను, దాసులైనను, స్వతంత్రులైనను, అంటే రకరకాలైనటువంటి నేపథ్యం కలిగినటువంటి అందరూ కూడా వాటన్నిటినీ కూడా పాతిపెట్టి నూతనమైన సృష్టిలోనికి తీసుకుని రాబడి తర్వాత వేరువేరైనటువంటి వ్యక్తులుగా కాకుండా ఒక వ్యక్తిగా జీవించడం అనేటువంటిది ప్రభు యేసుక్రీస్తు యొక్క శిరస్సు కింద అంతకంటే మించినటువంటి మనోహరత్వం అనేటువంటిది ఇంకొకటి లేదు. ప్రతి వాళ్ళు శరీర సంబంధంగా జీవించినప్పుడు స్వార్థము, తర్వాత స్వయాన్ని వ్యక్తపరుచుకునేటువంటి భావనలు కలిగినటువంటి వ్యక్తిగత జీవితాలు అవన్నీ కూడా ఈ మనోహరతను భంగం కలిగించేవి. ప్రసంగిలో ఒక చోట చెప్తాడు, అత్తరులో ఒక్క పురుగు పడటం ద్వారా ఆ దంతియు కూడా వాసన చెడగొడుతుంది, పరిమళం పోతుంది. ఇటువంటిది ఆ మనోహరత్వం ఏదైతే ఆ సుగంధం, తర్వాత చక్కటి ఒక కదలికగా అందరూ కలిసి పనిచేయటం అనేటువంటి సౌందర్యాన్ని చూడగలిగినటువంటిది మనందరిలో కూడా వ్యక్తిగతంగా జీవించడానికి ఇష్టపడేటువంటి స్వభావం అది మొత్తాన్ని కూడా చెరిపివేస్తుంది. అది తన జీవితంలో దావీదు తన కుటుంబంలో, రాజ్యంలో అనేక మంది విషయాలలో చూచిన తర్వాత రచించి ఉండవచ్చు. తర్వాత 2వ వచనం, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండడం. సో ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలంటే మనం నిర్గమకాండం 28వ అధ్యాయంలో కొన్ని విషయాలు చదవాలి. నిర్గమకాండం 29వ అధ్యాయం 1వ వచనం, వారు నాకు యాజకులకున్నట్లు వారిని ప్రతిష్ఠించుటకై నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా. ఈ అధ్యాయంలో అహరోను అతని కుమారులని మోషే దేవుడికి యాజకులు ఇవ్వడానికి ప్రతిష్ఠించుతున్నటువంటి కార్యక్రమం. దానిలో 5వ వచనంలో చూస్తే, ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయని, ఏఫోదు, నిలువుటంగిని, ఏఫోదును, పతకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. ఈ అభిషేక తైలం అతని తల మీద పోసి అతనిని అభిషేకించడం. దాని తర్వాత చూసినట్లయితే 30వ అధ్యాయంలో 23వ వచనం నుంచి, పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపురసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఓలివ నూనె సంభారమును 3 పంటను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళికని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను, అది ప్రతిష్టాభిషేక తైలముగును. ఈ ప్రతిష్టాభిషేక తైలముతోటే అహరోను యొక్క తలను అంటారు. ఈ తల అతని తల మీదగా ఇక్కడ మనం చదువుతున్నటువంటి 133వ కీర్తనలో అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. ఇక్కడ అహరోను ప్రధాన యాజకుడిగా ఉంటున్నప్పుడు అతని మీద యాజకుడిగా అభిషేకించడానికి సందర్భంలో జరిగించబడినటువంటి పరిమళ తైలపు కుమ్మరింపు, దాని యొక్క సువాసన గురించి చెప్పబడింది. కీర్తనలో 45వ అధ్యాయంలో 7వ వచనం, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు, నీ వస్త్రములెల్లా గోపర సువాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. ఇక్కడ చెప్పబడినటువంటి ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి కీర్తన. అది తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని అభిషేకించినటువంటి వైనాన్ని గురించి చదువుతున్నాం. మనం చదివినటువంటి ఈ కొన్ని సుగంధ ద్రవ్యాలు పరిశిష్టాభిషేక తైలంలో చెప్పబడినటువంటివి ఇక్కడ రాయబడ్డాయి. ఇక్కడ చెప్పబడినటువంటి ఆనంద తైలముతో నేను అభిషేకించున్నాడు అంటే రాజుగాను, తర్వాత యాజకుడిగా కూడా. అది 110వ కీర్తనలో కూడా రాయబడింది. అయితే ఇక్కడ చెప్పబడినటువంటిది ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 33వ వచనం, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. ఈ అభిషేకాన్ని
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడిన తరువాత తండ్రి వలన వాగ్దానాన్ని పొంది ఆ వాగ్దానం ఆయన పొందిన తరువాత దానిని మన మీదకు కుమ్మరించున్నాడు అని పేతురు చెప్తున్నాడు. మనం కీర్తన 133 అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నటువంటిది అది అహరోను తల మీద పోయబడి అతని అంగీల మీదకు జారుచు చివరి వరకు జారినటువంటి పరిమళ తైలములే ఉన్నది. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం అనేటువంటి దానికి శిరస్సు. ఆ శిరస్సు మీద కుమ్మరించబడినటువంటి తండ్రి వలన పొందినటువంటి వాగ్దానము ఆయన ద్వారా మనందరి మీదకి వచ్చి రాగలిగేటట్లుగా చేయబడింది. ఆ వాగ్దానాన్ని పొందిన వారమై మేము మాట్లాడుతున్నామని పేతురు చెప్తున్నాడు. కనుక ఎవరెవరైతే పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని పొందినటువంటి విశ్వాసులందరూ కూడా ఒక శరీరముగా అతకబడి శిరస్సుతోటి జతపరచబడటం మాత్రమే కాకుండా ఆ శిరస్సు మీద కుమ్మరించబడినటువంటి ప్రతిష్టాభిషేక తైలము మిగిలినటువంటి శరీరములో ఉన్నటువంటి అవయవాలు లేక సభ్యులందరి మీదకి రాబడినటువంటి ఉదంతం ఈ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. ఆయన మనకు శిరస్సు, మనము ఒకరికొకరు ఆయనతో పాటుగా అతకబడినటువంటి అవయవములు. ఆయన అధికారం కింద మనందరం కూడా పని చేయగలగటానికి చేర్చబడినటువంటి సభ్యులు. ఆయన మనకు శిరస్సు, మనము ఒకరికొకరికి అవయవములమైండి ప్రతి ఒక్కరూ కూడా వారికి నియమించబడినటువంటి పని జరిగించేటువంటి సభ్యులుగా చేర్చబడి ఉన్నాం. అయితే ఇక్కడ ఈ పరిమళ తైలం యొక్క సువాసన లేక కారుతున్నటువంటి ఆ పరిమళ తైలపు సువాసన అతని యొక్క అంగీనంతటిని కూడా తాకుతూ అంచుల వరకు చేర్చబడి ఉండగా, అంటే ఆ శిరస్సు మీద పోయబడినటువంటి ప్రతిష్టాభిషేక తైలము లేక మన ప్రభువు మీద వచ్చినటువంటి ఆ పరిశుద్ధాభిషేక తైలము ఆయనతో పాటు జతపరచబడిన మనందరము కూడా ఆయన యొక్క జీవాన్ని కలిగి ఆ పరిశుద్ధాత్మ యొక్క వరములను పొంది కొంతమంది ప్రవక్తలు, అపోస్తలులు, బోధకులు, పరిచారకులు ఇంకా రకరకములైనటువంటి వరములన్నీ కూడా పొంది ఈ లోకంలో ఆయన కొరకు జీవించగలగడానికి అవసరమైనటువంటి కుమ్మరింపును ప్రతిష్టాభిషేక తైలమును ఆయనతో జతపరచబడిన వారందరి మీద కూడా ఆయన కుమ్మరించినాడు. ఆ పరలోకం నుంచి కుమ్మరించబడినటువంటి ఆ ప్రతిష్టాభిషేక తైలము ఎవరి మీదైతే కుమ్మరించబడినదో వారందరిలో కూడా అందుకనే ప్రభు చెప్పినాడు, నేను చేయుచున్న క్రియలను మాత్రమే కాదు నా యందు విశ్వసించువాడు ఇంతకంటే గొప్ప క్రియలు చేయను. కనుక పునరుద్ధాన జీవం ద్వారా ఉన్నతంగా హెచ్చించబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమును లోకమును ఓడించి తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది అది మన మీద కుమ్మరించి దాని ద్వారా మనందరం కూడా ఆ పరలోక స్థలాలలో ఉన్నటువంటి సౌందర్యమైన ఉన్నతమైనటువంటి ఉద్దేశాలన్నిటినీ కూడా తెలియపరచడానికి సామర్థ్యం కలిగిన వారుగా మన మీద అభిషేకాన్ని కుమ్మరించినటువంటిది ఆ అహరోను అంగీల మీదగా జారుతున్నటువంటి అంచుల వరకు చేరిన ఆ పరిశుద్ధాత్మ ప్రతిష్టాభిషేక తైలం యొక్క సువాసన అయినది. దానిని మనందరం కూడా గమనించి మన జీవితాలలో ఏ విధంగా ఆయనతో పాటుగా ఒకరితో ఒకరు సహోదరులు ఐక్యత కలిగిండి మనందరము కలిసి ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు అనేటువంటిది తెలుసుకొని తండ్రి ద్వారా పొందినటువంటి ఆ వరాన్ని మనందరి మీద కూడా కుమ్మరించబడినటువంటి అనుభవంలో జీవించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనందరికంటే ఉన్నతంగా ఉన్నటువంటి సమస్తమైన విషయాలను మనకు బోధించి చక్కగా నడిపించి సత్యంలోనికి నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగాను సంఘంగాను మనందరి మధ్యలో నివసించడం ద్వారా ఆ ప్రతిష్టాభిషేక తైలం యొక్క సువాసన మన ద్వారా వెదజల్లబడేదిగా ఉంటుంది. అప్పుడు అది మనోహరతలోనికి తీసుకొని రాబడుతుంది. సంఘాలలో మొదటి వచనంలో చూచినట్లుగా ఈ బాప్తిజం యొక్క అనుభవంలోనికి సరైన విధంగా రాకపోవటం చేతను ఆయనతో కలిసి ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకున్నట్లు శ్రద్ధ లేకపోవటం చేతను మనము ఆయనతో జతపరచబడిన అనుభవం లేకపోవటం చేత ఆయన మీద కుమ్మరించబడినటువంటి ఆ ప్రతిష్టాభిషేక తైలము మన మీద కారకపోవటం చేతను మన పరిచర్యలో మన జీవితాలలో ప్రభావరహితమైనటువంటివి గాను మనిషి యొక్క సామర్థ్యము శక్తి ద్వారా జరిగించుతున్నటువంటివి గాను కనబడుతున్నాయి. దాని తర్వాత 3వ వచనం, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలెనుండును. ఈ 2వ వచనంలో
కుమ్మరించబడినటువంటి ప్రతిష్టాభిషేక తైలమని గురించి చెప్పారు. 3వ వచనంలో సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండెను, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చినాడు. హెర్మోను అనేటువంటిది, సియోను అనేటువంటివి 2 వేర్వేరు పర్వతాలు. ఈ హెర్మోను పర్వతము సియోను పర్వతం ఉన్నటువంటి దానికి ఈశాన్య దిక్కున 120 మైళ్ళ దూరంలో ఉంది. కనుక హెర్మోను నుంచి వచ్చేటువంటి మంచు ఈ కొండ మీదకి రావటం అనేటువంటిది కాదు. అక్కడ చెప్పబడిన అంశం ఏంటంటే, హెర్మోను అనేటువంటి ఆ పర్వతం ఉన్నటువంటి ఆ పర్వతం మీద ఉన్నటువంటి శిఖరాలలో మంచు కురిసి వేసవి కాలంలో ఆ మంచు ఆవిరిగా మారి మరలా ఈ గాలిలో ఉన్న తేమ చేత శీతలపరచబడి మంచు బిందువులుగా మారి ఆ హెర్మోను మీద మంచు ఎప్పుడు కురుస్తుంటుంది. మిగిలిన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటిలో కూడా అక్కడ మంచు కురవదు. కేవలం ఆ హెర్మోను కొండ మీద మాత్రమే అటువంటి అవకాశం కలిగి ఉంది. ఆ విధంగా ఎక్కడైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎండిపోయినవిగా ఉంటాయో, కానీ హెర్మోను మీద ఆ శిఖరాలలో కురిసినటువంటి హిమము వేసవి కాలంలో అది ఆవిరిగా మారి కరిగి ఆవిరిగా మారి తర్వాత మరలా అది హిమముగా మారి కురిచేటువంటి దానిని గురించి చెప్తున్నాడు. కనుక అక్కడ ఎప్పుడు కూడా ఎండినటువంటి భూమి కానీ, ఆశీర్వాదం లేకుండా ఉన్నటువంటిది కానీ, లేక జీవం లేకుండా ఉన్నటువంటి తత్వం అక్కడ ఉండదు అని హెర్మోను. అది అటువంటిది సియోను పర్వతం మీద ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఆదికాండం ఇస్సాకు యాకోబును ఆశీర్వదించినటువంటి విధానం. 27వ అధ్యాయం 28వ వచనం. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆకాశపు మంచు అంటే దేవుని ఆశీర్వాదం లేకుండా మనిషి చేసేటువంటి ప్రయాసం అంతా కూడా వృధా. అదే విషయాన్ని ఇస్సాకు ఏశావు విషయంలో ఈ విధంగా చెప్తున్నాడు. చూడండి, అదే అధ్యాయంలో 39వ వచనం. నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశము మంచు లేకయు ఉండను. అంటే ఏశావు శరీర సంబంధమైన మనుషుడు. ఒక్క పూటి కొడుకు వరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినవాడు. యాకోబు దేవుని ఆశీర్వాదాన్ని పొందగోరుటకు ప్రయాసపడినవాడు. ఇక్కడ ఏం చెప్తున్నామంటే, అక్కడ హెర్మోను మంచు వలెనుండెను. ఈ మంచు దేవుని యొక్క ఆశీర్వాదానికి, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు గుర్తు. నిజమైన విధంగా ఆత్మలో జన్మించి ఆత్మచేత కట్టబడి ఒక శరీరముగా ఉంటూ ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనందరం చేత కుమ్మరించబడిన అనుభవంలో జీవిస్తున్నటువంటి బిడ్డల మధ్యలో వారు ఈ ఆకాశపు మంచు అనగా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో పాలివారు. మనలను ఆయన యేసుక్రీస్తునందు జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని పరలోక సంబంధమైనటువంటి స్థలాలలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని ఆశీర్వదించడం. మనకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఈ ఆకాశపు మంచుకు గుర్తుగా ఉన్నాయి. అవన్నీ కూడా పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి. ఇక్కడ మనం జీవించేటువంటి సమయంలో దేవుని ప్రేమించు వారి కొరకు ఆయన ఏవి ముందుగా సిద్ధపరిచి ఉంచినో, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని కూడా మనకు తెలియపరిచున్నాడు. ఇక్కడ మనం ప్రభువుతో ఐక్యపరచబడి, సహోదరులతో ఐక్యపరచబడి, ఆయన ఆత్మ కలిగించేటువంటి ప్రభావం ద్వారా ఆయన పనిని జరిగించేటువంటి జీవితం కలిగిన బిడ్డల మధ్యలో ఆయన ఆశీర్వాదములు మన కొరకైతే ఏవైతే దాచి ఉంచాడో ఆత్మ మనకు వాటన్నిటినీ కూడా తెలియపరుస్తూ మనందరం కూడా ఆయన కొరకు మరింత ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా జీవించడానికి పనికి రాగలిగిన విధంగా దేవుడు మన జీవితాన్ని మార్చేవాడుగా ఉన్నాడు. అది నిజమైనటువంటి ఆశీర్వాదం. తర్వాత శాశ్వత జీవము. మనము దేవుని నూతన నిబంధనలో మాటికి నిత్య జీవం అనే మాట చూస్తాం, శాశ్వత జీవం అనేటువంటిది చూడం. ఈ జీవము మనందరము పుట్టినప్పుడు మనం పొందినటువంటి ప్రాణ సంబంధమైన జీవితం, తర్వాత
మారు మనసు పొందిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిత్య జీవం, దాని తర్వాత ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేవుడి ద్వారా పునరుద్ధాన సంబంధమైన జీవం, ఇక్కడ మనం చూస్తున్నటువంటి శాశ్వత జీవం రకరకాలుగా కనబడుతున్నాయి. కనుక ఒక మనిషి రక్షణ పొందిన తర్వాత నిత్యజీవం అనే వరాన్ని పొంది ఆ నిత్యజీవము అమర్త్యతను ధరించుకొనినప్పుడు, అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి అమర్త్యతను ధరించుకొని నిత్యత్వంలో ప్రభువుతో ఉన్నప్పుడు దాని యొక్క పూర్తి అవగాహనలోనికి వచ్చి మనిషి జీవించగలుగుతాడు. అలా కాకుండా ఈ శాశ్వత జీవం మత్యమైనటువంటి దేహంలో ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 సంవత్సరాల పరిపాలనలో ఇక్కడ భూమి మీద ఉంటున్నప్పుడు ఒక మనిషి మామూలుగా జీవించవలసిన జీవితం కంటే అధికంగా జీవించగలిగినట్లయితే అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. ఈ లోకంలో మనిషి మామూలు జీవితాన్ని కలిగి ఉంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలోనికి వచ్చి 1000 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు మామూలుగా జీవించే దానికంటే అధికంగా జీవించగలడు. అలా కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించి ఆత్మలో జన్మించి ఆత్మలో జయం పొంది ప్రభువుతో కూడా మహిమలో పాలు పొందిన వారు నిత్యత్వంలో నిత్య జీవాన్ని కలిగి ఆయనతో పాటుగా ఉండగలుగుతారు. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులకు పరలోక సంబంధమైన నిత్యజీవమైన అమర్త్యతను గురించి దానికంటే ఇక్కడ ఈ విషయాల్లో వారు దేవుని యొక్క రాజ్యము, ప్రభు యొక్క రాజ్యం భూమి మీద ఉంచబడినటువంటి దానికి గుర్తుగా చెప్పబడినటువంటిది శాశ్వత జీవితం. విశ్వాసులకు అంతకంటే శ్రేష్టమైన దానిని అనుగ్రహించున్నాడు. కనుక మనం ఆ పరలోకపు ఆశీర్వాదములు, నిత్య జీవము, తర్వాత పరిమళ తైలపు సువాసన మనలో పనిచేయుట, మనందరము కలిసి ఐక్యముగా ప్రభువునందు ఆత్మ కలిగించు ఐక్యత అనే బంధాన్ని సమాధాన బంధం చేత కాపాడుకొనుట, ఏ ఉద్దేశంతో మనందరం కూడా ఒక దానికి చేర్చబడ్డామో దానిని మనం గుర్తెరిగి మనలో ఉన్న ప్రతి వ్యక్తిగత స్వతంత్ర ప్రతిపత్తిగా జీవించాలని కోరుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా సిలువ కిందకి తీసుకుని వచ్చి ప్రభువుకు హత్తుకొని ఆయన శిరస్సుగా కలిగి ఆయనలో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు, తలంపులు, క్రియల ద్వారా, బలం ద్వారా మనం జీవించినట్లయితే ఈ కీర్తన మనందరి మధ్యలో కూడా సార్థకతలోనికి తీసుకుని రాబడుతుంది. దేవుడు మనం ఆ విధంగా జీవించగలిగేటకు కృప చూపించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మరి ఉదయకాల సమయంలో ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ విధంగా మేము జీవించగలగటానికి మాకు కావలసిన దయను, కృపను కుమ్మరించి మీ ఉద్దేశాల మేరకు ఆ విధంగా జీవించుటకు మా బలహీన ఘటాలలో మీ పునరుద్ధాన బలాన్ని, శక్తిని, జీవాన్ని కుమ్మరించమని, ఆ ప్రతిష్ట అభిషేక తైలము మా ప్రభువు మీద కుమ్మరించబడి ఉండగా ఆయనలో మేము అతకబడి ఉండడం చేత అది అహరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచుల వరకు చేరుతున్నటువంటి ఆ వాసనలో మేము కూడా పాలిభాగస్థులమై ఆ దాని యొక్క ప్రభావం ద్వారా పొందిన వరాల చొప్పున చక్కగా మీ శరీరంలో పనిచేయచ్చు. మరి మేమందరం కూడా క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రాగలిగేటట్లుగా మా జీవితాలను కట్టమని ఆశీర్వదించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.